చుట్టూ ఎత్తైన కొండలు, మధ్యలో సువిశాలమైనటువంటి మైదానం. ఈ పచ్చతివాచి పరిసే ఈ ప్రదేశం అంతా కూడాను 6 ఏళ్ల క్రితం వరకు అటవీ ప్రాంతంగానే పరిగణలో ఉండేది. కాకపోతే హరే రామ హరే కృష్ణ డివోట్స్ మాత్రం ఇక్కడ కూర్మాం గ్రామాన్ని స్థాపించి అలనాటి సంస్కృతి సాంప్రదాయాలతో పాటు భగవద్గీత పారాయణం చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. 6 ఏళ్లుగా సందర్శకులతో పాటు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చినటువంటి ఆధ్యాత్మిక కేంద్రంలో అగ్ని ప్రమాదం ఈరోజు చిక్కోలు జిల్లా వాసులను ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురి చేసింది. అలనాటి జీవన విధాన శైలిని భావితరాల వరకు చెప్పేందుకు హరే రామ హరే కృష్ణ డివోట్ చేస్తున్న ప్రయత్నంలో ఎవరు ఈ ఘాతకానికి పాల్పడ్డారు? వారు తాత్కాలిక పూజా మందిరం నిర్మించుకున్నారు. తాటి దుంగలతో పైన అంటే గడ్డికి సంబంధించినటువంటి సొప్పకట్టలతో నేర్చుకున్నటువంటి ఏదైతే ఈ మందిరం ఉందో, మంగళవారం రాత్రి 9:45 అగ్నికి ఆహుతైంది. అప్పటికే 7:30 గంటలకి పూజను పూర్తి చేసుకుని డివోట్లందరూ కూడా వారు నివాసం ఉంటున్నటువంటి స్థలాలకు చేరుకున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఈ ప్రార్థనా మందిరంలో మంటలు చెలరేగిన విషయాన్ని కల్లారా చూసినా కూడాను ఆ అగ్ని కిలలకు సమీపంకి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. క్షణాల్లో మొత్తం ఈ ప్రాంగణం అంతా కూడా అగ్నికి ఆహుతయింది. లక్షలాది రూపాయలు విలువ చేసే దేవుడికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక పుస్తకాలు, గ్రంథాలు ఇవన్నీ కూడా కాలి బూడిదయ్యాయి. కాకపోతే దైవ చింతనలో ఉన్నటువంటి వారిపై ఎవరికి అక్కసు దీన్ని దగ్ధం చేసేందుకు ఎందుకు అంతగా పాపం మూటకట్టుకున్నారో తెలియనట్టు ఒక పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుతం మాత్రం ఆ డివోట్ మనతో ఉన్నారు. చూస్తే కనుక 6 ఏళ్లుగా సందర్శకులు, భక్తులు అందరూ వచ్చి ఇక్కడ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఆస్వాదించే పరిస్థితి ఉంది. మంగళవారం అసలు ఏం జరిగింది, ఆ రోజు ప్రార్థనలో ఎంతమంది పాల్గొన్నారు, ఈ ప్రార్థనా మందిరాన్ని శ్రీకృష్ణాష్టమి సమీపిస్తున్న నేపథ్యంలో ఎటువంటి సుందరంగా దిద్దించే ప్రయత్నంలో ఇది ఈరోజు కాలిబూడిదైనటువంటి వెనక ఎవరి హస్తం ఉందని అనుమానిస్తుంది. హరే కృష్ణ. ఇది ప్రతిరోజు మేము ప్రార్థించేటువంటి ప్రార్థనా మందిరం. ఇది మేమే కాకుండా ప్రతిరోజు కూడా 100 నుంచి 150 మంది 200 మంది వరకు ఇక్కడ దీన్ని సందర్శిస్తూ ఉంటారు. ఇక్కడ ప్రవచనాలు జరుగుతూ ఉంటాయి. తర్వాత ప్రతి ఆదివారం కూడా 300 నుంచి 500 మంది వరకు భక్తులు ఖచ్చితంగా సందర్శిస్తారు. వాళ్ళందరికీ ప్రవచనాలు, ప్రసాదము, హారతులు, కీర్తనలు అన్నీ కూడా ఎంతో పవిత్రంగా ఉన్నటువంటి ప్రాంగణం అన్నట్టు. ఇది కూర్మ గ్రామంలోనే ఇది చెప్పొచ్చు. మన యొక్క శ్రీకాకుళంగా కాకుండా మన భారతదేశానికి కూడా ఎంతో ముఖ్యమైనటువంటి ప్లేస్గా మనం చెప్పొచ్చు. ఎంతోమందికి సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తూ ఉందన్నట్టు. అయితే ప్రతిరోజు కూడా మా కార్యక్రమాల్లో సాయంత్రం 7:45కు ప్రవచనం అయిపోతుంది అన్నాడు. ప్రవచనం అయిపోయిన తర్వాత భక్తులందరూ కూడా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత పూజారి ఉంటారు. పూజారి ఏం చేస్తారంటే అన్ని దీపాలు ఎవరైతే ఉన్నాయో, ఇంతకుముందు లాంతన్ చూపించాను కదా, బయట ఉన్న లాంతన్ సార్పేయడం కాకుండా గర్భగుడిలో ఉన్నటువంటి లాంతన్ దీపాలన్నీ ఆర్పేసి తర్వాత వాటిని ఒక సిస్టమేటిక్ వేలో పెట్టడం జరుగుతుంది. అంటే ఏ ఎలుక కూడా ముట్టకుండా కొన్ని విధానాలు ఉంటాయి. ఎలుక ఎక్కకుండా కొన్ని క్రాస్గా పెట్టడము, కొన్ని పొడవైనటువంటి కర్రలు అలా కొన్ని సిస్టమ్స్ ఉపయోగించి పెట్టేసి ఆయన బయట ఒక లాంతన్ తీసుకొని బయటకు వచ్చేస్తాడు. ఆ విధంగా యథావిధిగా ప్రతిరోజు లాగానే అదంతా క్లోజ్ చేసేసి బయటకు వచ్చేసాము. వచ్చేసిన తర్వాత 9:30కి కూడా ఒక భక్తుడు ఇక్కడ చూశాడు అన్నట్టు. 9:30 కూడా ఒక భక్తుడు. అప్పుడు ఏం లేదు ఇక్కడ. ఒక వృద్ధుడు అంటే బయటకు వాటర్ పాస్ కోసం వస్తుంటారు. అది తర్వాత 9:45కి ఆ లాస్ట్ ఇళ్ళ నుంచి ఒక భక్తుడు చూడడం జరిగింది. అక్కడ లాస్ట్ చివరిలో కొంత మంట రావడం అనేటువంటిది చూశారు. తర్వాత అందరికీ ఇన్ఫామ్ చేసి పిలిచేలోపు ఒక 10 నిమిషాల గ్యాప్లోనే మందిరం మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. చాలా ఒక 80 ఫీట్ హైట్ వరకు మంటలు రావడం. నెక్స్ట్ విలేజెస్ కూడా మాకు కనిపిస్తున్నాయి. మేము ఈ కొండ అవతలు ఉంటాం, అక్కడ మా బ్రహ్మచారాశ్రమం ఉంటుంది, అక్కడికి మంటలు కనిపిస్తూ ఉన్నట్టు. అంటే అంతలా అగ్ని క్షణాల్లో ఆహుతి కావడం వెనక మీరు కట్టినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ తాటి దుంగలు కావచ్చు, పైన వేసినట్టు గడ్డి చొప్పు దోహదపడింది అనుకుంటున్నారా, లేకపోతే వ్యూహాత్మకంగా చుట్టూ ఈ మందిరానికి ఏదైనా ఎవరైనా ఆ అగ్నికి ఆహుతి అయ్యే విధంగా ఏదైనా అంటే పెట్రోల్ ఇటువంటి వినియోగించారని ఒక అనుమానం మిగిలింది? ఆ విధంగా ఖచ్చితంగా అనుమానాస్పదంగానే ఉందన్నట్టు ఇది. ఎందుకంటే చూడండి, మేము గత 6 సంవత్సరాలుగా మేము ఇవన్నీ చేస్తున్నాము. ఇవన్నీ ఎన్నో ప్రికాషన్స్ ఎన్నో ఉన్నాయన్నట్టు. దీన్ని తీసుకుంటే మేము చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాము. కానీ ఒకవేళ మీరు అట్లా ఇన్ కేస్ ఎవరైనా అట్లా అనుకున్నా కూడా, మీరు ఒక దీపంతో అంత తక్కువ సమయంలో మొత్తం ఒకటేసారి బర్న్ అయిపోవడము, తర్వాత పైన ఉన్న గడ్డే కాకుండా కింద ఉన్న వస్తువులు కూడా అంత తక్కువ సమయంలో బర్న్ అవ్వడం ఎలా సాధ్యమవుతుంది? ఒకవేళ మీరు ఆ కేసులో కూడా ఆలోచించినా కూడా అంత తక్కువ సమయంలో లోపల ఉన్న వస్తువులు, పైన ఉన్న వస్తువులు మొత్తం బర్న్ అయిపోవడం అనేది అసంభవమైనటువంటి విషయం అన్నట్టు. ఇంతమంది భక్తులు ఉన్నారు, ఎవరైనా సస్పెక్టెడ్ ఈ మధ్య కాలంలో వచ్చినట్టు ఎవరైనా మీరు గమనించారా? ఎవరైనా అటువంటి ఆకృత్యాలను పాల్పడతానన్న ఒక అనుమానం మీలో నెలకొని ఉంది అసలు ఈ 6 ఏళ్ళు కావచ్చు ఇటీవల కాలం?
అంటే ఇక్కడ చాలామంది భక్తులు సందర్శకులు వస్తూ ఉంటారండి. అంటే వాళ్ళందరూ కూడా భగవంతుని యొక్క జ్ఞానం వినడం కోసం వస్తూ ఉంటారు. మాకు ఇప్పుడు ఖచ్చితంగా ఎవరు చేశారనేటువంటిది మేము చెప్పలేకపోవచ్చు కష్టం. కానీ ఎవరో ఇది వ్యూహాత్మకంగానే చేసినట్టు మేము అది ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఒకటో రోజు 2 రోజులు ఇక్కడికి సందర్శనకు వచ్చి దాన్ని రెక్కియేసి దాన్ని మట్టుపెట్టే ప్రయత్నం ఎవరి వల్ల సాధ్యం కాని పని. అది వాళ్ళ సంపూర్ణమైన నిఘా ఉంటుంది మాకు. వాళ్ళ ఎవరైతే రెగ్యులర్‌గా వస్తుంటారో వాళ్ళ ఆధార్ తీసుకోవడం వాళ్ళు సంపూర్ణంగా మా యొక్క కంట్రోల్‌లోనే ఉంటారన్నట్టు. వాళ్ళు ఏ ప్రత్యేక క్షణం వాళ్ళతో భక్తులు ఉంటారు. ఆ రకంగా ఆ కోణంగా అయితే ఎటువంటి ఛాన్స్ లేదన్నట్టు. మరి ఇలా దుండగులకు రావడానికి అది ఒక్కటే వే, చుట్టుపక్కల ఉన్న ఎక్కడైనా రహదారి మార్గాన ఓపెనే అండి. ఇదంతా అడవి అన్నట్టు. ఇక్కడ అన్ని ఇక్కడ నుంచి ఎక్కడికన్నా వెళ్ళొచ్చు అన్నట్టు. ఇదంతా అడవి ప్రాంతం అన్నట్టు ఇది. ఈ గుట్ట నుంచి ఆ గుట్ట, ఆ గుట్ట నుంచి ఇక్కడ ఎన్నో దారులు కూడా ఉన్నాయి అన్నట్టు ఇది. అటువంటి ప్రయత్నం చేసే దీన్ని ఈరోజు అగ్నికి ఆహుతి చేసేందుకు వాళ్ళు చేసిన విషయం దోహదపడింది అనుకోవచ్చు. ఆ విధంగానే మేము అనుమానాస్పద చేస్తున్నాం. ఎలా జరిగింది, ఏ విధంగా ఎవరు చేశారనేటువంటిది మేము ఖచ్చితంగా చెప్పలేకపోయినా కూడా, కానీ ఎవరో ఒకరు ప్లాన్ చేసి ఏ విధంగా చేశారనేటువంటిది మేము ఖచ్చితంగా అనుమానాస్పదం చెప్పగలుగుతున్నాం అన్నట్టు. ఘటన జరిగి 6 రోజులు కావస్తా ఉంది. మీరు పోలీసులు ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఎటువంటి దర్యాప్తును ముమ్మరం చేశారు? ఇప్పటికైనా ఎవరినైనా అనుమానితులను గుర్తించే పరిస్థితి ఏమైనా కనిపించింది? అవును. పోలీసులకు వివరణ ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా రావడం జరిగింది. సిఐ గారు, ఎస్ఐ గారు వాళ్ళు రెగ్యులర్‌గా వస్తున్నారు, చూస్తున్నారు. తర్వాత ఫోరెన్సిక్ వాళ్ళకు కూడా పిలిచారు. క్లూస్ టీమ్ కూడా వచ్చింది. వాళ్ళు శాంపుల్స్ తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళు విజయవాడలో ఉందని చెప్తా ఉన్నారు. సో అది టెస్ట్‌లు వచ్చిన తర్వాత మేము ఫర్దర్ ప్రోగ్రెస్ ఇంకా ఎంక్వైరీ చేస్తామని కూడా వాళ్ళు నివేదిక ఇవ్వడం జరిగింది. సో మేమందరికీ కోరుకుంటున్న ప్రభుత్వము, తర్వాత పోలీస్ వ్యవస్థ, తర్వాత ప్రతి ఒక్కరి నుంచి ఈ యొక్క మన సనాతన ధర్మాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం మనందరికీ ఉంది. ఇది ఎందుకంటే ఇది మాకు సంబంధించినటువంటి గ్రామం కాదు ఇది. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఉపయోగపడేటువంటి గ్రామం. ప్రతి ఒక్క వ్యక్తి తన జీవితంలో ప్రతి ఒక్క క్షణం ఆనందంగా ఉండడానికి కావాల్సినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తున్నటువంటి గ్రామం అన్నట్టు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మనం రక్షించుకోవాలి. ఇది ముఖ్యంగా ఇప్పుడు చూడండి, ఇప్పుడు మేము ప్రతిరోజు వచ్చే భక్తులను ఎక్కడ కూర్చోబెట్టాలి? తర్వాత ప్రతి ఆదివారం కానీ ఇప్పుడు నెక్స్ట్ శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది. 3 రోజులలో 10 నుంచి 15,000 మంది మినిమం వితౌట్ ఎన్ ఇన్విటేషన్ వస్తారన్నమాట. మేము లాస్ట్ ఇయర్ ఏ ఇన్విటేషన్ ఒక వాట్సాప్లో మెసేజ్ తప్ప ఎక్కడ ఏ బ్యానర్ పెట్టలేదు. మీరు రండి అని కూడా ఎవరికి చెప్పారు. ఎందుకంటే ఆల్రెడీ ప్రచారం జరిగిపోయింది. ఇంత ఘాతుకం జరిగింది. 6 రోజులుగా కనీసం ధూపదీప నైవేద్యాలు కూడా ఆ శ్రీకృష్ణుడు పెట్టే పరిణామాలు నోచుకోలేదన్న ఆవేదన మిమ్మల్ని రోజు వెంటాడుతుంది. చాలా బాధ ఉందండి. ఎందుకంటే చూడండి, ముఖ్యంగా ఇక్కడ మేము ఎంతో గౌరవ ప్రభుత్వాలతో ప్రేమతో మా గురువుగారు అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామిశీల ప్రభుపాద ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య. సో ఆయన యొక్క విగ్రహం దగ్ధమవడం మా యొక్క ఎంతో బాధను కలిగిస్తుంది అన్నట్టు. అది మా యొక్క ఎంతో పరమ పూజనీయమైనటువంటి ఆచార్యుడు ఆయన. సో మేము ఈవెన్ మంట అక్కడ రగులుకున్నప్పుడు కూడా మేము అందరం పరిగెత్తుకోవచ్చు. మందిరం పోతే పోనీ మా గురుగారు విగ్రహం రక్షించుకుందాం అనే ఉద్దేశం మేము అందరం ఉరికామన్నట్టు అక్కడికి. కొందరు రాలేకపోయారు స్త్రీలందరూ అక్కడ, కానీ మేము 2-3 భక్తులం వచ్చాం. కానీ అప్పటికే మొత్తం అయిపోయింది. మేము వాటర్ కొట్టినా కూడా అది ఆల్రెడీ విగ్రహం పడిపోయింది అన్నట్టు అక్కడ. ఇంకా ఆధ్యాత్మికని ప్రపంచానికి చాటాలని ఉద్దేశంతో మీరు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో ఇటీవల మీ భూములు కొనుగోలు విషయంలో కూడా కొంత వివాదాలు తెరకెక్కాయి. అటువంటి పరిణామాలు ఏమైనా ఈరోజు మీకేమైనా ఈ ఘాతుకానికి పాల్పడడానికి దోహదపడిన అనుమానం ఏమైనా ఉందా? అంటే అది మేము చెప్పకపోవచ్చు. అది మేము ఖచ్చితంగా చెప్పలేము. మేబీ జరగవచ్చు, జరగకపోవచ్చు. అది ఏ విధంగా ఉంటున్నారో తెలియదు. ఎందుకంటే ఎవరి యొక్క హృదయాలు ఏ విధంగా మనసులో ప్రవర్తన చెందుతున్నాయో మనం చెప్పలేము. కానీ ఈ సంఘటన మాత్రం ఏదైతే జరిగింది, ఏదైతే ఇక్కడ అగ్ని ఏదైతే అంటుకోవడం అనేటువంటి మాత్రం ఖచ్చితంగా అది అనుమానాస్పదమైనటువంటి విషయం అని చెప్పగలదు. కానీ ఖచ్చితంగా ఎవరు ఏ విధంగా చేశారు, ఎవరు చేయలేరు అనేటువంటిది మనం ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాను. చూస్తే కనుక ప్రస్తుతం మొన్నటి వరకు కూడా మీకు వచ్చిన కష్టం ప్రతి ఒక్కరూ వినడం వచ్చు. ఈరోజు సంఘీభావంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వాళ్ళ ఎవరైతే వీళ్ళు నాయకులు ఉన్న వాళ్ళందరికీ వెళ్ళి అసలు క్షేత్రస్థాయిలో వారికి వచ్చిన ఆపద ఏంటి అడిగి తెలుసుకోమని, వారు రాక మీకు ఏ విధంగా దోహదపడుతుంది? అంటే ఆ విధంగా స్పందించడం చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళ బాధ్యత కూడా, ఎందుకంటే ఇది రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం యొక్క బాధ్యత అది. సో ఆ విధంగా వాళ్ళు తీసుకోవడం ద్వారా పోలీసులు కూడా ఇంకా తీవ్రంగా తీసుకోవడం, ఈవెన్ జనసేన నాయకులు ఏదైతే గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారు సనాతన ధర్మం పట్ల ఎంతో వాళ్ళు ఆతృతగా ఇది రక్షించుకోవాలన్నటువంటి బాధ్యతాయుతంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులైన. సో ఆయన తర్వాత ఆయన పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా పంపించడం జరిగింది. నిన్న జనసేన నాయకులు వచ్చారు. ఈరోజు కూడా మన రవికుమార్ గారు, సుడా చైర్మన్ రవికుమార్ గారు వాళ్ళు వచ్చారు. ఇప్పుడు కూడా వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు ఇక్కడే ఉన్నారు. సో వాళ్ళ తరపున వాళ్ళ వ్యక్తుల్ని ఇక్కడ సంప్రదించి ఇక్కడ ఏమేమి జరుగుతుందో చూడండి అని మంత్రి గారు రెగ్యులర్గా వాళ్ళు అప్డేట్ పొందుతూ ఉన్నారంట. మేము రాకన్నది రేపు ఇక్కడ ఏదైతే తాత్కాలిక మందిరంగా నిర్మించి ఇక్కడ పూజలు జరుపుతున్నారు, రేపు శాశ్వత పరిష్కారం దిశగా ఈ ఘటన మీకు దోహదపడే అవకాశం ఉందని ఆశగా ఉందా? అవునండి. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఈ మందిరం కాల్చారు. తర్వాత ఇప్పుడు అక్కడ భక్తులు ఉన్నారు.
అక్కడ భక్తుల ఇల్లు కాలరని ఏమి చెప్పండి. ఇప్పుడు దీనికి పాల్పడ్డ వాళ్ళు అక్కడ పాల్పడని సమస్య, ఇప్పుడు వాళ్ళకి రక్షణ ఏంటిది? ఇప్పుడు ఇక్కడ ఉన్న భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డాక్టర్లు, ఇంజనీర్లు, చాలా హైలీ క్వాలిఫైడ్ డివోటీ, ఈవెన్ యూఎస్ నుంచి కూడా వచ్చారు, ఒరిస్సా నుంచి ఉన్నారు, తెలంగాణ, హైదరాబాద్, అన్ని ప్లేస్ల నుంచి ఉన్నారంట. వీళ్ళు హైలీ క్వాలిఫైడ్ డివోటీస్ అన్నట్టు. వాళ్ళకి ఇక్కడ ఉండాల్సినటువంటి అవసరం కూడా లేదు. కానీ వాళ్ళు కేవలం మా గురువుగారి యొక్క కోరిక మేరకు, మన సనాతన ధర్మం యొక్క ప్రచారం కోసం, ప్రతి ఒక్కరికి ఒక భగవద్భక్తి ఇచ్చి వాళ్ళకి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇవ్వాలన్న ముఖ్యమైన ఉద్దేశం కోసం వాళ్ళు ఇక్కడ వచ్చి ఎంతో త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని వాళ్ళు గడుపుతున్నారు. వీటన్నిటికి కూడా ఎంతో రక్షణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క రాజకీయ నాయకునికి ఉంది, ప్రతి ఒక్క ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులుగా ఉంది. ఆ విధంగానే వాళ్ళు ప్రతిస్పందిస్తారని, ఆ విధంగానే వాళ్ళు రక్షణ ఇస్తారని, ఆ విధంగానే ఈ యొక్క సనాతన ధర్మ రక్షణ కోసం మళ్ళీ ఈ యొక్క మందిరం యొక్క పునర్నిర్మాణానికి ఖచ్చితంగా దోహదపడతారని మేము కోరుకుంటున్నాం. ఈ యొక్క మందిరం ఇప్పుడు ఏదైతే పునర్నిర్మాణం జరిగే మందిరం ఏదైతే ఉందో, మేము మళ్ళీ ఇటువంటి కార్యక్రమాలు ఎవరైనా పారిపాలన కూడా అటువంటి జరగకుండా ఉండే విధంగా స్టోన్ మందిరాన్ని నిర్మించాలని మా గురువుగారు కానీ, ఇప్పుడు మా గురువుగారితో మీటింగ్ జరుగుతూ ఉంది. మా సీనియర్ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా చర్చించి అది డిసిషన్ మేము తీసుకుంటాం. ఏ విధంగా నిర్మిస్తాం, ఎంత ఎస్టిమేషన్ అవుతుంది, ఏ విధంగా ఫ్యూచర్ జనరేషన్స్కు ఇది మన ఒక జాతికి, ఒక మతానికి, ఒక కులానికి సంబంధించినటువంటి వ్యవస్థ కాదు. ఇది కూర్మగ్రామం ఏదైతే స్థాపిస్తున్నాం మేము ఇక్కడ, ఒక మతంకి సంబంధించినటువంటి వ్యవస్థ కాదు, ఒక మనిషికి సంబంధించినటువంటి జ్ఞానం. భగవంతుడు దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఏదైతే శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఏదైతే ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క జీవి కూడా ఆనందంగా ఉండడానికి కావాల్సినటువంటి సిస్టమ్స్ మనకి ఇచ్చాడు అన్నట్టు. అటువంటి సిస్టమ్ ఇప్పుడు పోతుందన్నట్టు. అందుకోసం మళ్ళీ ఎవరైతే అటువంటి జీవన విధానాన్ని తీసుకొని తీవ్రంగా పాటిస్తూ వాళ్ళ జీవితాన్ని ఆనందంగా ఉంచుకోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ అనేటువంటి మనకు ఉంచాలా. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి, పిల్లలకు చూడొచ్చు ఇప్పుడు మాంసము, మద్యము, జూదము, స్మార్ట్ ఫోన్స్, టీవీస్, పోర్నోగ్రఫీ ఇవన్నీ కూడా మనిషిని జంతువు కంటే హీనమైనటువంటి స్థాయికి తీసుకెళ్తున్నటువంటి వాతావరణంలో వాళ్ళందరికీ కూడా మంచి ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం ఇచ్చి మంచి వ్యవస్థని, మంచి పౌరులని, మంచి యువకుల్ని, మంచి రాజకీయ నాయకుల్ని, మంచి వ్యవస్థని మనం ఒక తయారు చేయాలన్నటువంటి ముఖ్యమైన ఉద్దేశంతో తయారు చేసినటువంటి ఈ గ్రామంకి అందరి యొక్క సహాయం లేకపోతే ఇది సాధ్యమైనటువంటి విషయం కాదన్నట్టు. ఇది మన వేల సంవత్సరాలు ఈ యొక్క మన యొక్క సనాతన ధర్మం ముందుకు తీసుకెళ్ళాలి, మన సొసైటీ ఆనందంగా ఉండాలంటే ఈ గ్రామాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుని పైన ఉంది. కాబట్టి ఈ యొక్క భవ్యమైనటువంటి మందిర నిర్మాణం జరగాలి. ఎవరైతే దుండగులు ఏదైతే చేసినటువంటి చర్య వల్ల వాళ్ళు అనుకుంటున్నారేమో తెలియదు, వాళ్ళు ఇటువంటి చేశామని వాళ్ళు పైశాచిక ఆనందం పొందొచ్చు. కానీ ఒక భవ్యమైనటువంటి మనం మందిరం నిర్మించి కొన్ని వేల సంవత్సరాలు ఈ యొక్క షెల్టర్ ఇవ్వాలి అందరికీ. మనం యొక్క మంచి ఆధ్యాత్మిక జ్ఞానం ప్రచారం చేయడానికి యువకులందరికీ మంచి ఈ యొక్క డ్రగ్ అడిక్షన్స్ ఇవన్నీ అడిక్షన్ చేసేసి మంచి పౌరులుగా తీర్చిదిద్ది మన యొక్క పురోగతి ఏదైతే ఉందో ఇంకా తీవ్రతంగా తీసుకెళ్లడం కోసం ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నట్టు. కాబట్టి ఇది యొక్క మందిర నిర్మాణానికి అందరూ, ప్రతి పౌరుడు, ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి మీడియా సోదరుడు, ప్రతి ఒక్కరు కూడా మీ సహాయ సహకారాలు అందిస్తారని మేము కోరుకుంటున్నాం. హరే కృష్ణ. కనుక ప్రస్తుతం మంగళవారం రాత్రి 45 నిమిషాలకు జరిగినటువంటి ఈ ఘటన మాత్రం ఇక్కడ ఆలయం పూర్తిగా ఏదైతే తాత్కాలికంగా నిర్మించిన ఆలయం ఉందో ఆలయం మొత్తం కూడాను దగ్ధం అయిపోయి ఈరోజు భక్తులు 6 రోజులుగా ధూపదీప నైవేద్యాలు కూడా పెట్టే అవకాశం లేదని మదన పడుతున్నారు. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు వారు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో ఎవరు ఆకృత్యానికి పాల్పడ్డారో ఈ పాల్పడిన క్రమంలో వారు మాత్రం పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తు జరుగుతుంది. ఈ ఘాతకాన్ని పాల్పడిన వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ శిక్షించాలి. రోజు 300 నుండి 400 మంది సందర్శకులతో పాటు ఇక్కడ ఆవాసం ఉంటున్నటువంటి 10 మంది ఎవరైతే సన్యాసిని తీసుకున్నటువంటి దేశ నలుమూలను వచ్చినటువంటి అంటే ఉన్నత స్థాయి కొలువులను కూడా వదిలి సనాతన ధర్మం కాపాడేందుకు వారు చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే కూర్మాంగ్ గ్రామంలో నివాసం ఉంటున్నారు. కేవలం ఏదైతే మందిరాన్ని దగ్ధం చేశారో రేపు ఇక్కడ నివసిస్తున్న వారికి ప్రాణహాని పొంచి ఉందన్నట్టు భయం కూడా వ్యక్తం చేస్తున్నారు. వారికి భద్రత కల్పించాలి, వారికి ప్రాణరక్షణ కల్పించేందుకు చర్యలు కూడా చేపట్టాలి. సనాతన ధర్మాన్ని పరిరక్షించుకుంటూ వస్తున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు జనసేన సైనికులు తమకు వచ్చిన కష్టాన్ని తెలుసుకోవాలని చెప్పి పంపించడం మాత్రం ఈ ఘటనకు మాత్రం ఈరోజు ఒక రకంగా ఊపిరి పీల్చుకుందని చెప్పుకోవచ్చు. తాత్కాలిక మందిరాన్ని అయితే దుండగులు తగలపెట్టి పైశాచిక ఆనందం పొందగలిచారు. కానీ రేపు ఇక్కడ శాశ్వత మందిర నిర్మాణం విషయంలో కనుక పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుంటే ఈ ఆధ్యాత్మిక కేంద్రం కొన్ని వందల తరాల నాటికి మాత్రం ఆదర్శంగా నిలిచే ప్రస్తుతం వారికి వచ్చిన కష్టాలను అడిగి తెలుసుకోవడానికి వచ్చిన జన సైనికులు నర్సన్పేట ఇన్ఛార్జ్ చూస్తే ఈ ఘటనకి ఎలా తీసుకోవచ్చు, సనాతన ధర్మాన్ని కాపాడేందుకు వారు చేస్తున్న ప్రయత్నంలో ఇలాగొక తాత్కాలిక మందిరాన్ని మాత్రం అంటే అగ్నికి ఆఫ్ చేయడం వారి పట్ల ఎవరికి ఇటువంటి హక్కు ఉంటుంది? మీ పార్టీ అధిష్టానం ఈరోజు పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ వచ్చి ఏం చూశారు? ఈరోజు శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండలంలో ఉన్నటువంటి కూర్మ గ్రామాన్ని గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో ఇక్కడ ఈ ప్రమాదం ఎలా జరిగింది అని తెలుసుకోవడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే శ్రీకృష్ణ భక్తులు ఉన్నారో వారితో మాట్లాడడం జరిగింది. వారు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు, గత 6 సంవత్సరాలుగా మేము ఇక్కడ నివసిస్తూ ఉన్నాం.
హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తూ వాటి యొక్క విలువల్ని వ్యాప్తి చెందడానికి మేము పనిచేస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరగడం నిజంగా దురదృష్టకరం. అయితే వాళ్ళకి అనుమానం కలిగించే విధంగా చాలా సంఘటనలు ఇక్కడ జరిగాయని వాళ్ళు తెలియజేయడం జరిగింది. నేను మీకు ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నా, హిందూ ధర్మాన్ని వాటి ఈ సనాతన ధర్మాన్ని ఏదైతే నిర్మూలించాలి, వాటిపై దాడులు చేయాలని కొంతమంది చేస్తున్న ప్రయత్నాలని ఏవైతే ఉన్నాయో వాటికి ఉదాహరణగా ఇది కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా హిందూ ధర్మంపై జరిగిన దాడిగానే ఇది భావిస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు కూడా అందుకే ఈ విషయంపై స్పష్టమైన వైఖరిని ప్రకటిస్తూ హిందూ ధర్మాన్ని కానీ సనాతన ధర్మాన్ని కానీ ఎవరైనా వ్యతిరేకించినా, చెడ్డ పేరు తీసుకొచ్చినా, వాటి యొక్క మూలాల్ని తీసేసే ప్రయత్నం చేసినా సరే వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎప్పుడూ స్పష్టం చేశారు. తిరుపతి లడ్డు విషయంలో కానీ, గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఆలయాలపై జరిగిన దాడుల విషయంలో కానీ మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక స్పష్టమైన వైఖరిని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం కొల్లు తీరిన తర్వాత కూడా శ్రీకాకుళంలో పలు దేవాలయాలు, హిందూ దేవాలయాలు విగ్రహాలు ధ్వంసం చేయడం, గోడలపై అంటే శ్రీరాముని అవమానించినట్టు రాతలు రాయడం, ఈ పరిణామాలన్నీ కూడాను మళ్ళీ యథేచ్ఛగా కొనసాగుతుందంటే ఇక్కడ మతవాదులు ఎవరైనా ఇక్కడ ఇటువంటి పరిణామాలకి పాల్పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా దీనికి అడ్డాగా మారినటువంటి పరిణామం. వారు ఎవరిని శిక్షించడంలో తత్సారమే ఇటువంటి ఆగత్యాలకి వాళ్ళు ప్రేరేపితులు అవుతున్నారు అనుకోవచ్చు. సార్, ఒకటి ఇప్పుడు మీరు ఇదే నర్సంపేట నియోజకవర్గం జలమూరు మండలంలో కూడా గత 2 నెలల క్రితం కూడా ఒక శివాలయంపై అన్యమత ప్రచారాలు జరిగాయి. అది మీకు కూడా తెలిసిన విషయమే. మీరు స్పష్టంగా చూస్తే గత సంవత్సర కాలంలో ఎటువంటి దాడులు జరిగినా కూడా ఎన్డీఏ గవర్నమెంట్, పోలీస్ వ్యవస్థ చాలా స్పష్టంగా పనిచేస్తుంది. ఎటువంటి స్వార్థం లేకుండా పనిచేసి దోషులను శిక్షించడం అనేది జరుగుతుంది. ఈ విషయంలో కూడా ఖచ్చితమైన విచారణ జరుగుతుంది. దోషులను ఖచ్చితంగా పట్టుకుంటారు. ఇలాంటివి మరొకసారి పునరావృతం కాకుండా కూడా చర్యలు తీసుకుంటుంది గవర్నమెంట్. చూస్తే కనుక ఏదైతే కూటమి ప్రభుత్వ హయాంలో గత ఏడాది పాలనలో ఎవరైనా ఇటువంటి అగాత్యానికి పాల్పడిన వారిని మాత్రం వెంటనే పట్టుకొని శిక్షించిన పరిణామాలు కూడా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఇటీవల హిందూ దేవాలయాలపై ఏదో అన్యమత ప్రచారాన్ని పాల్పడిన వారిని కూడా పట్టుకొని జరిగింది. చూస్తే కనుక ప్రస్తుతం ఈ ఘటనపై మాత్రం చిక్కోలు జిల్లా వాసులందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడి ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో ఇటువంటి ఒక తాత్కాలిక ఏదైతే దేవాలయం మందిరంగా పూజించు ఆ దేవాలయాన్ని పూర్తిగా దహనం చేయడం, దీని వెనక ఏదైనా ఈ మతానికి సంబంధించి కానీ లేకపోతే వీరు ఎవరు ఆఘాతకుల తాలూకా ప్రమేయం ఉంది అన్నట్టు వారి అనుమానం నిజమని మీకు క్షేత్రస్థాయిలో తేలింది. వైదిక గ్రామమైన కూర్మాలో ఇటువంటి అగ్ని ప్రమాదం జరగడం చాలా దురదృష్టకరం. భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటి దురదృష్టకరమైన ఘటనలు జరగకుండా స్థానిక పోలీసు యంత్రాంగం అయితే నిష్పక్షపాతమైన విచారణ జరిపించాలి. దోషులు ఎటువంటి వారైనా ఎవరైనా సరే ఉద్దేశపూర్వకంగా చేసినట్టయితే కనుక వాళ్ళని చట్టం ముందు నిలబెట్టి అత్యంత కఠినంగా వాళ్ళని శిక్షించాలని అయితే కనుక జనసేన పార్టీ తరఫున మా అధ్యక్షులు గౌరవ పవన్ కళ్యాణ్ గారు కానీ శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ మొత్తం కూడాను దీని మీద ఖచ్చితమైన చర్య తీసుకోవాలని అయితే కోరుకుంటున్నాం. సనాతన ధర్మానికి కాపాడేందుకు ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు. ధర్మం జోలికి ఎవరైనా కనుక వస్తే వారిని విడిచిపెట్టం అని చెప్పి మరి నొక్కి వక్కలిసింది పవన్ కళ్యాణ్ పిలుపుతో మీరు వచ్చారు ఇక్కడికి. రేపు కూర్మాం గ్రామంలో ఒక శాశ్వత దేవాలయ మందిరం నిర్మాణానికి మీ రాక దోహదపడుతున్న ఒక సంతోషం వ్యక్తం చేసింది. ఆ విధంగా పరిణామాలు నివేదిక ఉండబోతుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా సార్. ఏదైతే మేము ఈరోజు ఇక్కడ అబ్జర్వ్ చేసామో, నిన్న మా జిల్లా అధ్యక్షులు వచ్చారు, ఈరోజు మా సోడా చైర్మన్ గారితో కూడా మేము ఒక 3 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు వచ్చాం. మా అందరి రిపోర్ట్ కూడాను మేము పార్టీ పెద్దలకు తెలియజేస్తాం. పార్టీ పెద్దలకు తెలియజేసి ఏదైతే వీళ్ళు ఆకాంక్షిస్తున్నారో వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగానే పార్టీ నుండి కూడా ఒక నిర్ణయం వస్తుందని అయితే మేము వెయిట్ చేస్తున్నాం సార్. చూస్తే కనుక కూర్మం వాసులకు వచ్చినటువంటి కష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు వచ్చినటువంటి జనసేన నాయకులందరూ కూడాను ఆగాంతకులు చేసినటువంటి ఈ ఆకృత్యంపై మాత్రం సమగ్ర నివేదికను తమ అధినేతకి ఇవ్వడం జరుగుతుంది. ఆయన ఆదేశాల మేరకు వారికి వచ్చిన కష్టాన్ని కల్లారా చూసిన తర్వాత ఎవరో దుండగులు చేసినటువంటి ప్రయత్నంగానే ఇది భావిస్తున్నారు. ఎవరైతే డివోట్లు ఇచ్చినటువంటి సమాచారం మాత్రం పూర్తిగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం. కూర్మా గ్రామంలో 6 ఏళ్లుగా ఎటువంటి అలజడి లేనటువంటి నేపథ్యంలో వారు భక్తి శ్రద్ధలతో భాగవత పారాయణం చేసుకుంటూ దేశ నలుమూలలో ఉన్న భక్తుల ఆవాసం ఉన్నటువంటి ఈ ప్రదేశంలో నిర్మించినట్టు ఈ తాత్కాలిక మందిరాన్ని అలా ఆకుతి చేయడానికి మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇటువంటి ఆకృత్యాన్ని పాల్పడిన వారిని మాత్రం కఠినంగా శిక్షించేంత వరకు వారికి అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు. ఎవరైతే దుండగులు ఈ ఆధ్యాత్మిక కేంద్రాన్ని అగ్నికి ఆహుతి చేశారో వారి తాత్కాలిక ఆనందమే తప్ప కానీ ఈ పరిణామం మాత్రం భవిష్యత్తులో ఈ కూర్మా గ్రామంలో ఒక శాశ్వత
ప్రార్థనా మందిర నిర్మాణానికి వారు చేసిన ఆకృత్యం దోహదపడే పరిణామాలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ దిశగానే తమ అధినేత కూడాను స్పందిస్తారని ఆశాభావం జనసేన సైనికులు వ్యక్తం చేస్తుంటే, మరోవైపు ఎవరైతే కూర్మాలో నివసిస్తున్నారో డివోట్స్ కూడాను ఈ ఘటనతో ఈ కూర్మా ఖ్యాతి మరింత ప్రపంచానికి ఇనుమడించే అవకాశాలు కళ్ళ ముందు కనిపిస్తున్న సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరి పోలీసుల దర్యాప్తులో ఆ దుండగులు దొరుకుతారా, ఈ కూర్మాకి మళ్ళీ పూర్వవైపు సంతరించుకుంటుందా లేదా అన్న విషయం వేచి చూడాల్సిందే. కూర్మాం గ్రామం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.